Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear students and friends. First, కాబోయే స్కూల్ అసిస్టెంట్ టీచర్లందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, సో మీకు ఈ సంవత్సరం అంతా శుభమే జరగాలని, వచ్చే సంవత్సరం కల్లా మీరు ప్రభుత్వ టీచర్లుగా మహాశివరాత్రిని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మనము ఒక సరికొత్త కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాము. ఎలాంటి కాన్సెప్ట్ అంటే అది అర్థమైనట్టే ఉంటుంది, కాకపోతే కాన్సెప్ట్ తరోగా ఉండకపోవడం వల్ల అందులో లాజిక్ ఏంటో అర్థం కాకుండా కూడా ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ గత వీడియోలోనే మనం డిస్కస్ చేసుకున్నామండి. టెస్ట్ సిరీస్ అనేది మార్చి 15th నుండి కండక్ట్ చేసుకోబోతున్నాము. మీరు ఎక్కడ ఏ టెస్ట్ సిరీస్ రాసినా సరే మన టెస్ట్ సిరీస్లో మీకు విభిన్నమైన క్వశ్చన్స్ కనిపిస్తాయి. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ కవర్ చేస్తూనే వాటిని ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేయవచ్చో అన్ని రకాలుగా ట్విస్ట్ చేసే క్వశ్చన్స్ మన దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఒక కొత్త పాయింట్ అయితే డెఫినెట్గా మీకు దొరుకుతుందండి. సో అందులో ఎలాంటి సందేహము లేదు. సో ఇది టెస్ట్ సిరీస్ గురించి. టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా మార్చి 12th రోజు అనౌన్స్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఓకే, ఇక మనకు నిన్న చెప్పినట్టుగా చాలామంది టెన్షన్ పడుతూనే కాల్స్ చేయడం జరిగింది. సో టెన్షన్ ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి. టెన్షన్ స్టార్ట్ అయిందంటే మీ జర్నీలో మీరు కరెక్ట్ రూట్లో ఉన్నట్టు, ఆన్ ది వేలో ఉన్నట్టు. రైట్, ఆ టెన్షన్ని ఓవర్కమ్ చేసే సిచ్యువేషన్ కూడా త్వరలో వస్తుంది. పడాల్సినంత టెన్షన్ పడేసేయండి ఫస్ట్, ఆ తర్వాత దాన్ని ఓవర్కమ్ చేస్తారు. సో అలవాటు అయిపోతూ ఉంది. ఎగ్జామ్ వరకు క్యారీ చేస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఫ్రీ అవుతారు. సో ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా జాబ్ వచ్చినా కూడా థ్రిల్ ఉండదండి దాంట్లో. కాబట్టి మీరు తర్వాత ఈ ఫ్రూట్స్ అంటే ఏదైతే మీరు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో దాని యొక్క టేస్ట్ని అనుభవించాలి అంటే ఈ మాత్రం టెన్షన్ని ఫేస్ చేయాల్సిందే. సో ఆ తర్వాత అది చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసమే చెప్పాను నేను, మెడిటేషన్, యోగా కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మెడిటేషన్ అనేది మీకు ఒక 1/2 hour చేస్తే ఆ రోజంతా ఫ్రీగా ఉండడానికి బాగా సహకరిస్తుందండి. ఇది మనకు గత ఎగ్జామ్స్లో విజేతలు చెప్పిన టెక్నిక్ ఇది. కాబట్టి సో దాన్ని ట్రై చేయండి. మీరు కూల్గా, ప్రశాంతంగా ఒక 1/2 hour పరధ్యానంలోకి వెళ్ళిపోండి. డెఫినెట్గా అది మీకు మంచి లాభాన్ని చేకూరుస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదండి. రైట్, ఇక ఈరోజు మనము వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పదే చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకున్నాక చూడండి. సో వీలైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఈరోజు మనము ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్, వెళ్ళడానికంటే ముందు మనకు నిన్నటి నుండి ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అఫ్కోర్స్ మనము మార్నింగ్ 6 o'clock వీడియో చేస్తాము. మార్నింగ్ 6 o'clock వీడియోతోటే మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరికీ తెలిసినప్పటికీ నాకు మిమ్మల్ని కలిసే సమయం ఇదే కాబట్టి ఒక్కసారి డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మెగా డిఎస్సి సుఖీభవపై సీఎం కీలక ప్రకటన. ఎస్పెషల్లీ ఏపీ డిఎస్సికి సంబంధించిన న్యూస్ ఇది. తెలంగాణ డిఎస్సికి సంబంధించి ఇప్పటి వరకైతే ఎలాంటి న్యూస్ ఇంకా రాలేదు. రైట్, ఏపీ మెగా డిఎస్సి అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ 2 అంశాల గురించి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 16,384 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రిక్రూట్మెంట్ పూర్తి చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగులు అందజేసిన తర్వాతే పాఠశాలలు ఓపెన్ చేస్తాం. అంటే జూన్ ఎండింగ్ కల్లా ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అవ్వాలి అంటున్నారు. సో ఆ ప్రొసీజర్ పోస్టింగ్లు, ట్రైనింగ్లు కూడా అవ్వాలి అంటే మరి ఎగ్జామ్ ఎప్పుడు జరగాలి అనేది మనం ఆలోచించవచ్చు. ఎలా చూసుకున్నా
మార్చ్ 15th ఆర్ 20th కల్లా నోటిఫికేషన్ కంపల్సరీ అనే సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తాం. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభవను 3 విడతల్లో అందిస్తామని వెల్లడించారు. ఈ రెండింటి గురించి అసెంబ్లీలో కీలక ప్రకటన అనే న్యూస్ నిన్నటి నుండి మనకు కనిపిస్తూ ఉందండి. సో ఇది అభ్యర్థులని మరింత ఉత్సాహవంతం చేస్తూ మరింత టెన్షన్స్కు గురి చేసే అంశమనే చెప్పచ్చు. సో దీనివల్ల ఎంత ఉత్సాహానికి గురవుతారో అంత భయం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ భయం స్టార్ట్ అవ్వాలి, ఆ భయాన్ని ఫీల్ అవ్వాలి, 2-3 రోజులు దాన్ని భరించాలి, 4వ రోజు నుండి ఓవర్కమ్ చేయాలి. అప్పుడు ఒరిజినల్ పర్సనాలిటీ 4th డే నుండి బయటకు వస్తుంది. అప్పుడు యుద్ధ వీరుడిలాగా కష్టపడడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇక మన వీడియోలోకి వెళ్దామండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ టు యూ టుడే. ఇది ట్రిగనామెట్రిక్ గ్రాఫ్స్కి సంబంధించిన అంశం. ట్రిగనామెట్రిక్ గ్రాఫ్స్లో 2 రకాల అంశాలను మనం గమనించవచ్చు. ఒకటి ఇంక్రీజింగ్ ఫంక్షన్, మరొకటి డిక్రీజింగ్ ఫంక్షన్. డిక్రీజింగ్ ఫంక్షన్ అండి. రైట్, ఆరోహణ ప్రమేయము, ఆరోహణ ప్రమేయము, మరొకటి అవరోహణ ప్రమేయము, అవరోహణ ప్రమేయం. రైట్, చూడండి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఆరోహణ ప్రమేయం అంటే క్రింది నుండి పైకి వెళ్ళడము, క్రింది నుండి పైకి వెళ్ళడం అండి. ఓకే, చూడండి మనకు గ్రాఫ్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఎక్స్ విలువలు పెరుగుతూ ఉన్న కొద్దీ f(x) విలువలు కూడా పెరగడం. దట్ ఈజ్ కాల్డ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. అంటే x1 greater than x2 implies f(x1) greater than f(x2). లేకపోతే x1 less than x2 implies f(x1) less than f(x2). This is increasing function condition. ఇంక్రీజింగ్ ఫంక్షన్ కండిషన్ అండి, ఆరోహణ ప్రమేయ నియమం. ఇక అవరోహణ ప్రమేయం అంటే పైనుండి కిందికి రావడం. సింపుల్గా చెప్పాలంటే గ్రాఫ్ అనేది పైనుండి కిందికి రావడం అంటే వైయక్షమునకు సంబంధించిన విలువలు తగ్గడం. ఎప్పుడు x అక్షం విలువలు పెరుగుతున్నా సరే వైయక్షం విలువలు తగ్గడం. రైట్, ఇది x1 greater than x2 implies f(x1) less than f(x2). ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంటే ఇక్కడ లెస్ దెన్ అవ్వడం. x1 less than x2 implies f(x1) greater than f(x2). రైట్, చూడండి ఇవి డిక్రీజింగ్ ఫంక్షన్కి కండిషన్స్ అండి. సింపుల్, డిక్రీజింగ్ ఫంక్షన్ అన్నప్పుడు x1 x2ల మధ్య ఏ సంబంధం అయితే ఉంటుందో వీటికి ఫంక్షన్ అప్లై చేసినప్పుడు అది రివర్స్ అవుతుంది. x1 x2లకి ఏ సంబంధం అయితే ఉంటుందో ఫంక్షన్ అప్లై చేసినప్పుడు అది రివర్స్ అవుతుంది. ఇక్కడ ఇంక్రీజింగ్ ఫంక్షన్ విషయంలో ఏ రిలేషన్ ఉంటే అదే రిలేషన్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సో ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఇది డిక్రీజింగ్ ఫంక్షన్ అండి. రైట్, చూడండి మరి ఇది ట్రిగనామెట్రీలో ఎలా అప్లై చేస్తూ ఉంటాం. ఓకే, ట్రిగనామెట్రీలో మనకు డిగ్రీలకు రేడియన్లకు మధ్య సంబంధము 180 degrees అంటే 5 రేడియన్స్ అంటే సుమారుగా 3.14 రేడియన్స్ అన్నట్టు. రైట్, రేడియన్లు అంటే జస్ట్ 3 రేడియన్ల పై చిలుకు విలువ
180 డిగ్రీలకు సమానం అంటే రేడియన్లు పెద్దవా డిగ్రీలు పెద్దవా అంటే దగ్గర దగ్గర 1 రేడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 57 డిగ్రీస్ 46 మినిట్స్ 16 సెకండ్స్ అప్రాక్సిమేట్లీ. ఇది ఒరిజినల్ వాల్యూ ఏం కాదు, మనకు కావాల్సింది 57 డిగ్రీల పై చిలుకుకు సమానం. సుమారుగా 57 డిగ్రీలు అనుకోండి. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 57 డిగ్రీస్. ఇది ఒక రేడియన్ విలువ. సో ఒక రేడియన్ని మనము సింపుల్గా 1 అని కూడా రాయొచ్చు. ఒక కోణముకు పక్కన ఎలాంటి యూనిట్లు లేకపోతే దానిని ఒక కోణమునకు పక్కన ఎలాంటి యూనిట్లు లేకపోతే దానిని రేడియన్ మానములోని కోణముగా పరిగణించాలి. రైట్. ఇక చూడండి, మరి ఇక్కడ మనని అడిగే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే గమనించండి. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ x is equals to cos 23 degrees, y is equals to cos 74 degrees, then ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే x greater than y, x greater than y, x less than y, x is equals to y, none of these అంటే ఇది క్వశ్చన్ అండి. ఇక్కడ యూజువల్గా 74 డిగ్రీస్ అనేది 23 డిగ్రీస్ కంటే ఎక్కువ కాబట్టి ఎక్స్ కంటే వై పెద్దదేమో అనే ఆలోచన వస్తుంది. రైట్. కానీ అది కరెక్ట్ కాదండి. చూడండి, ఫస్ట్ మనము గ్రాఫ్లో తరోగా ఉండాలి. అట్లీస్ట్ ఎక్కడి వరకు అంటే 0 to 2π వరకు. 0 π/2 π 3π/2 2π. రైట్. ఇది +1 అండి, ఇది -1 అండి. రైట్. కాసు యొక్క గ్రాఫ్ పై నుండి కిందికి వస్తుందండి. పై దగ్గర -1 అవుతుంది, మళ్ళీ 2π దగ్గర +1 అవుతుంది. ఓకే, గమనించవచ్చు మనము. కాస్ 0 డిగ్రీస్ అంటే 1, కాస్ 60 డిగ్రీస్ అంటే 1/2. అంటే 0 నుంచి కుడివైపుకు వెళ్తూ ఉంటే ఈ గ్రాఫ్ 1 నుంచి 1/2 కంటే పై నుండి కిందికి వస్తుంది. సింపుల్. ఇక్కడ ఒక యారో మార్క్ అర్థం కావాలి మనకు. ఇది డౌన్ యారో. చూడండి, డౌన్ యారో అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో మొదటి పాదములో కాస్ అవరోహణము, π/2 to π అంటే రెండవ పాదం. రెండవ పాదములో కాస్ అవరోహణము. ఇక పై నుంచి 3π/2 కంటే కింది నుండి పైకి వెళ్తుంది ఆరోహణము. 3π/2 to 2π అంటే కూడా ఆరోహణమే. ఓకే, ఫస్ట్ సెకండ్లో అవరోహణము, థర్డ్ ఫోర్త్లో ఆరోహణము. మరి ఈ 23 డిగ్రీస్ ఈ 74 డిగ్రీస్ రెండు కూడా ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్సే. ఇక్కడ 23 డిగ్రీస్ ఉంటే ఏది ఇక్కడ 74 డిగ్రీస్ ఉండే ఛాన్స్ ఉంది. వెరీ క్లియర్. 23 డిగ్రీస్ లెస్ దెన్ 74 డిగ్రీస్. ఇప్పుడు ఎక్స్ వైని కంపేర్ చేయాలి అంటే వీటికి కాస్ అప్లై చేయాలి. కాస్ అప్లై చేస్తే కాస్ అనేది అవరోహణ ప్రమేయం, డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి కాస్ అప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది అంటే ఇది ఎక్స్, ఇది వై అండి. ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఎక్కడుంటే అదే మన ఆన్సర్. ఓకే, చూడండి, ఇక్కడ మరొక క్వశ్చన్ అడిగినట్లయితే, ఇఫ్ x is equals to
cos 52 degrees and y is equals to cos 171 degrees, then ఇవే ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, x greater than y, x less than y, x is equals to y, none of these అన్నారనుకోండి, సార్ మీరు ఒకే క్వాడ్రంట్లో ఉంటే కంపేర్ చేసుకోవడం ఈజీ అయింది. ఒకటేమో ఫస్ట్ క్వాడ్రంట్ 52 డిగ్రీస్, మరొకటేమో 171 డిగ్రీస్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. అప్పుడు మా పరిస్థితి ఏమిటి అంటారు. ఇలాంటి సందర్భంలో చూడండి, ఒకే క్వాడ్రంట్లో అయితే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్తో లేపేయచ్చు ప్రాబ్లం. కానీ వేర్వేరు క్వాడ్రంట్స్లో ఉన్నప్పుడు cos 52 డిగ్రీస్ ఈ వాల్యూ ఎంతో తెలియదు కానీ పాజిటివ్ అండి. cos 171 డిగ్రీస్ ఈ వాల్యూ ఎంతో తెలియదు కానీ నెగటివ్ అండి. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో నెగటివ్. ఆబ్వియస్లీ పాజిటివ్ వాల్యూ గ్రేటర్ దెన్ నెగటివ్, పాజిటివ్ వాల్యూ గ్రేటర్ దెన్ నెగటివ్. ఒకవేళ ప్రాబ్లం రెండు కూడా సెకండ్ క్వాడ్రంట్లో ఇచ్చుంటే అక్కడ కూడా డిక్రీజింగ్ ఫంక్షనే. రెండు కూడా థర్డ్ క్వాడ్రంట్లో ఇచ్చుంటే అక్కడ డిక్రీజింగ్ ఫంక్షనే. సార్ ఒకటి సెకండ్ క్వాడ్రంట్లో ఒకటి థర్డ్ క్వాడ్రంట్లో ఇచ్చుంటే మా పరిస్థితి ఏమిటి? మీ మైండ్లో అనుకుంటున్నారు, నాకు వినిపిస్తూ ఉంది. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇఫ్ x is equals to cos 138 degrees, y is equals to cos 257 degrees, then which of the following is correct? X greater than y, x less than y, x is equals to y, none of these. అప్పుడు కూడా మనం ఒక రఫ్ గ్రాఫ్ వేసుకుంటే డెడ్ ఈజీ అండి ఈ ప్రాబ్లం చేయడం. ఓకే, 0 π/2 π 3π/2 2π, ఇది 1, ఇది -1. దీని గ్రాఫ్ ఏంటండి? ఇలా కదా ఉన్నది, ఇది కదా గ్రాఫ్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 0 to π/2 డిక్రీజింగ్ అన్నాము, π/2 to π కూడా డిక్రీజింగే, π to 3π/2 ఇంక్రీజింగ్, 3π/2 to 2π ఆల్సో ఇంక్రీజింగ్. అబ్జర్వ్ చేస్తే 138 డిగ్రీస్ అనేది సమ్వేర్ హియర్, 257 డిగ్రీస్ అనేది 270కి దగ్గరలో ఇక్కడ ఉంటుంది. ఓకే, చూడండి, ఒకటేమో సెకండ్ క్వాడ్రంట్, మరొకటేమో థర్డ్ క్వాడ్రంట్. x is equals to cos 138 డిగ్రీస్. ఇవి రెండు ఒకే పాదములోని కోణాలు కాకపోవడం వలన కంపారిజన్ కష్టమవుతుంది. మరి ఆ కంపారిజన్ చేయాలి అంటే రెండింటిని ఒకే పాదములోకి తీసుకురావాలి. దీనిని cos of 180 - 42 డిగ్రీస్ రాయొచ్చు, -cos 42 డిగ్రీస్ అనొచ్చు. రైట్, 180 - 42 అంటే -θ వస్తుంది, -cos 42. y is equals to cos 258 డిగ్రీస్ అంటే దీనిని 180 ప్లస్ రాయండి, 78. 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి -cos 78 డిగ్రీస్. ఇప్పుడు 42 డిగ్రీస్ 78 డిగ్రీస్ both are first quadrant angles. 42 degrees less than 78 degrees, very clear. 42 degrees అనేది 78 degrees కంటే చిన్నది కదండి. మరి దీనికి బోత్ సైడ్స్ కాస్ అప్లై చేస్తే 42, 78 ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్స్,
ఫస్ట్ క్వాడ్రంట్లో డిక్రీజింగ్ ఫంక్షన్, కాస్ అప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. cos 42 greater than cos 78, బట్ అవర్ ఎక్స్ అండ్ వై నాట్ ఆఫ్ పాజిటివ్ సైన్స్. వీటికి మళ్ళీ నెగటివ్స్ అప్లై చేస్తే, నెగటివ్ అప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ మళ్ళీ రివర్స్ అవుతుందండి, ఇలా అవుతుంది. రైట్, దేర్ఫోర్ దిస్ ఇస్ ఎక్స్, దిస్ ఇస్ వై. ఎక్స్ లెస్ దెన్ వై అనేది రైట్ ఆన్సర్ అండి. ఒకే క్వాడ్రంట్లో ఇచ్చినా చేయొచ్చు, వేరు క్వాడ్రంట్స్లో వేరు గుర్తులతో ఇచ్చినా చేయొచ్చు, వేరు క్వాడ్రంట్స్లో ఉండి సేమ్ గుర్తులున్నా కూడా చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ నెగటివ్ అయింది, వై నెగటివ్ అయింది, గుర్తుపట్టడం కష్టం అవుతుంది. మళ్ళీ ఆ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కాన్సెప్ట్కి వెళ్ళిపోయాం. ఇది దీని వెనకాల ఉండే కాన్సెప్ట్ అండి. ఓకే, లేదంటే చూడండి 138 డిగ్రీస్కి సంబంధించిన వాల్యూ ఇక్కడ ఉందండి, ఇదండి వై వాల్యూ. 258 డిగ్రీస్కి సంబంధించిన వాల్యూ ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి. మరి వై అక్షం మీద దీనికంటే ఇది పెద్దది చూడండి, ఆబ్వియస్గా వై వాల్యూ గ్రేటర్ దెన్ ఎక్స్ అని చెప్పొచ్చు. మీరు అక్యురేట్గా గుర్తుపట్టగలిగితే 138 అనేది 90కి దగ్గరగా ఉంది. ఓకే, 258 270కి వెరీ క్లోజర్గా ఉంది. కాబట్టి దీని కరస్పాండింగ్ వాల్యూ ఇక్కడ ఉంటుంది, దీని వాల్యూ ఇక్కడ వస్తుంది. సో అది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది, పెద్ద కష్టమైతే కాదండి. ఇదంతా కూడా గ్రాఫికల్ డిస్కషన్ అండి. సార్ ఇది మీరు బాగానే చెప్పారు, 2 కాసులు 2 సైన్లు 2 ట్యాన్లు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారేమో. ఒకటి కాసు ఒకటి సైన్ ఇస్తే మా పరిస్థితి ఏమిటండి? ఒకటి కాసు ఇచ్చి ఒకటి సైన్ ఇస్తే మేము ఎలా చేయాలి అనేది. రైట్, చూడండి ఎగ్జాంపుల్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 82 degrees, y is equals to cos 16 degrees, then which of the following is correct? X greater than y, x less than y, x is equals to y. None of this అండి. రైట్, ఈ సందర్భంలో ఎలా చేయాలి? రెండింటిని కాసులోకి కానీ రెండింటిని సైనుల్లోకి కానీ మార్చాలి. అది ముందే మీరు డిసైడ్ చేసుకోవాలి. మనం ఇప్పటిదాకా కాస్కి సంబంధించిన గ్రాఫ్ చూసాం కాబట్టి ఒక్కసారి సైన్కి వెళ్దామండి. సైన్కి సంబంధించిన గ్రాఫ్ వెరీ క్లియర్, π/2, ఇది π, ఇది 3π/2, ఇది 2π. గ్రాఫ్ కరెక్ట్గా ఐడియా లేకపోయినా కూడా ఇలా చేయొచ్చండి. ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ కదా, ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివే, సైన్ పాజిటివే. సైన్ గ్రాఫ్ వేసే ప్రయత్నం చేస్తున్నాను. సైన్ 0 0, సైన్ π/2 1 కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ టర్న్ తీసుకోవాలి కదా, ఇలా వస్తుంది. సైన్ π 0 కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో ఇలా ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఇలా ఉంటుంది. ఇదండి సైన్ గ్రాఫ్. ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్, సెకండ్ క్వాడ్రంట్లో డిక్రీజింగ్ ఫంక్షన్, థర్డ్ క్వాడ్రంట్ అంటే 180 to 270 డిక్రీజింగ్ ఫంక్షన్, ఫోర్త్ క్వాడ్రంట్ అంటే 3π/2 to 2π ఇంక్రీజింగ్ ఫంక్షన్. రైట్, ఇదండి ఇది మనకు సైన్ ఎక్స్ గ్రాఫ్. మరి ఇక్కడ రెండింటిని సైన్లోకి మార్చుదామనే డెసిషన్కి వచ్చేసాం మనము. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 82 degrees అలాగే ఉంచండి, వై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 16 degreesని సైన్ 74 degrees అని రాయొచ్చు. ఎందుకంటే 16 degrees 74 degrees బోత్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ దగ్గర 16 degrees 74 degrees వాల్యూస్ సేమ్. రైట్, ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది అనేది చూడాలి. ఫస్ట్ 74 degrees లెస్ దెన్ 82 degrees. ఇవి రెండు కూడా ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్సే.
ఇక్కడ 74 డిగ్రీస్ ఉందనుకుందాం, ఇక్కడ 82 డిగ్రీస్ ఉందనుకుందాం. మీరు ఇలా చూసినా పర్లేదు. 74 డిగ్రీస్కి సంబంధించిన y విలువ ఇక్కడ ఉంటే 82 డిగ్రీస్కి సంబంధించిన y విలువ ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఆబ్వియస్గా y వాల్యూ x వాల్యూ కంటే ఎబోవ్ ఉంది, లేదా సైన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి దీనికి సైన్ అప్లై చేస్తే సైన్ 74 డిగ్రీస్ లెస్ దాన్ సైన్ 82 డిగ్రీస్ అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ లెస్ దెన్ వై అవుతుంది. ఇంక్రీజింగ్ ఫంక్షన్ విషయంలో ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అదే జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఆన్సర్ చేయొచ్చు. సార్ ఒకవేళ ఇదే సైన్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 42 డిగ్రీస్ ఇచ్చి y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 238 డిగ్రీస్ ఇస్తే మా పరిస్థితి ఏమిటి? ఎస్, వెరీ క్లియర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 42 డిగ్రీస్ వాల్యూ ఎంతో తెలియదు కానీ పాజిటివ్, y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 238 డిగ్రీస్ వాల్యూ ఎంతో తెలియదు కానీ థర్డ్ క్వాడ్రంట్ నెగటివ్. దేర్ఫోర్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనేది కరెక్ట్. పాజిటివ్ వాల్యూ ఆబ్వియస్లీ గ్రేటర్ దెన్ నెగటివ్ వాల్యూ కదండి, అందుకని ఈ విధంగా చేయొచ్చు. ఇలా గ్రాఫ్స్ సహాయంతో ఇన్ఈక్వాలిటీస్ని మనం ఈజీగా డిస్కస్ చేయొచ్చండి. ఎన్ని మినిట్స్ అయింది? ఇది 16, ఆల్రెడీ 12 అవుతుందా? ఓకే. సో మరికొన్ని గ్రాఫ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిగ్రీస్లోనే కాకుండా డిగ్రీస్ రేడియన్స్ కాంబినేషను, 2 రేడియన్స్ కాంబినేషను, ఇవి మన నెక్స్ట్ వీడియోలో చర్చించుదామండి. సో ఇలాంటి ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ క్లాసెస్ కోసము శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ కోర్సులకు సంబంధించి ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అండ్ గురుకుల మీ కోర్సులకు సంబంధించిన టాపిక్స్ అక్కడ ఉన్నాయండి. సో నిన్నటి నుండి ఆఫర్ స్టార్ట్ అయింది. ఫుల్ కోర్సు కూడా జస్ట్ అట్ ₹999 వస్తుందండి. టెస్ట్ సిరీస్ కూడా కావాలి అంటే 1999లో ఉందండి. సో మరెందుకు ఆలస్యం, అందులో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఫ్రీ కంటెంట్ ఉంది చూడండి. నచ్చితే పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ ఎగ్జామ్స్లో విజేతలు కండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.